నాయన ప్రియదర్శన, ఏమిటి నాకు ఈ శాపం? కడగళ్ళు వారసత్వంగా నా బిడ్డన్ని ముప్పిరిగొని మృత్యువై వెంటాడడం నేనెలా భరించగలను? ఆనాడు మహారాజా పాణిగ్రహణ ఫలితమా ఇది? ఎందుకు ఎందుకు ఆ క్షణంలో బలహీనతను ఆవహించింది? ఎందుకు ఈనాడు దాసి దాసి అన్న అపహాస్యానికి అవమానాలకు బలి అవుతున్నాను? నా కడుపున పుట్టిన పాపానికి కొడుకుని సగతో అవహేళన పాలు చేశాను. సవతి పుత్రులతో సరితూగగల అంతస్తు అందించలేకపోయాను. కాపాడుకోలేని శక్తిహీనయ్యాను. అయ్యో అయ్యో! మౌర్య సర్వంసహ చక్రవర్తి పాణిగ్రహీత ఈనాడు విధి వంచిత, అవమాన పరాభూత, సపత్నుల వేధింపులకు వ్యధ చెందుతూ ఈ పాడు బ్రతుకు ఈడవలసిందేనా? అయ్యో! నా ప్రపితామహి మురాదేవి కూడా కడదాకా ఈయన కాని బ్రతికిందట. అయితే ఆనాడు మురాకుమారుణ్ణి మౌర్య చక్రవర్తిని చేయటానికి సర్వోత్తమ విజ్ఞాన పాండితీ ప్రకాండోద్దండులైన చణకపుత్రులు ఆర్య కౌటిల్యుడు అండగా నిలిచారట. దాస్యానికి ఎరకాకుండా ఆమె మాతృత్వానికి మాన్యతను కల్పించారుట, మాననీయను చేశారుట. ఈ మౌర్య మహాసామ్రాజ్యాన్ని ఆమె పేరిటే ప్రతిష్ఠించారుట. మరి ఈనాడు నాకు దిక్కెవరు? నిరంతర సంతాప వార్నిధిలో కృంగుతున్న ఈ ధర్మను రక్షించగల దయాత్ముడెవరు? దాసీపుత్రునిగా ఈసడింపబడుతున్న నా కుమారునికి అండ ఎవరు? ఎవరు? నా నొసటి రాతను తుడిచి నా కర్మగతి మార్చగల ఆ మహాభాగుడెవరు? ఎవరు? 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 అయ్యో! అగుపించరే! అయ్యో! ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే, గుచ్చే చూపుల్లో నా రవిచ్చే.